అమూల్యమైన నిర్దోషమైన యేసు రక్తం ఇక్కడ కొత్త నిబంధన కింద చూసారు కదా మాట. రక్తంతో శుద్ధి చేశాడు, రక్తంతో కొనుక్కున్నాడు. అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. చూసాం కదా. అంటే ఇక్కడ ఈ యేసుక్రీస్తు రక్తము ముందుగా ఈ ఆరు పోషించాడు దేవుడు ప్రజలంటే క్రైస్తవుడు. ప్రతి క్రైస్తవుడి మీద ఎవరి రక్తం ఉంది? ఈ యేసు రక్తం. ఇక్కడ రక్తం ఉంది ఈ ప్రతి క్రైస్తవుడి మీద, క్రీస్తుని అంగీకరించిన వారి మీద యేసు రక్తం ఉంది. ఉందా లేదా? రక్తం ఉన్నవాడే క్రైస్తవుడు, రక్తంలో కడగబడినవాడే క్రైస్తవుడు. అంతేకాని మెడలో సిలువ లాకెట్ ఉంది, నా బండి మీద సిలువ ఉంది, నా ఇంటిలో సిలువ ఉంది, నా ఇంట్లో వాక్యం ఉంది, వాటి కాదు క్రైస్తవుడు. క్రీస్తు రక్తం బైక్ ప్రకారం, వాక్య ప్రకారం క్రీస్తులో కడగబడిన వాడే, రక్తముతో శుద్ధి చేయబడిన వాడే, రక్తంతో ప్రత్యేకించబడిన వాడే క్రైస్తవుడు. ఇది అందరూ ఎరగాలి. రైట్? ప్రజల మీద అనగా క్రైస్తవుల మీద రక్తం ఎందుకుంది? క్రైస్తవుల మీద రక్తాన్ని ఎందుకు పోషించాడు? రక్తం మీద పడిందంటే వాళ్ళంతా ఎవరు? శుద్ధి చేయబడ్డారు. తర్వాత ఇక్కడి నుంచి మేము దేవుని మాటల ప్రకారం జీవించి నిర్జీవాన్ని విడిచి జీవముగా దేవుని సేవించాలి. రక్తం మీద పడిందంటే, రక్తంతో ప్రతిష్ఠించబడ్డామంటే నెంబర్ 1 శుద్ధి చేయబడ్డాం. నెంబర్ 2 నిర్జీవాన్ని అంటే పాపపు క్రియలు విడిచిపెట్టి జీవము కలిగిన దేవుణ్ణి వెంబడించాము. ఎందుకు రక్తం పడతాం? రక్తంలో కడగబడి ప్రతి ఒక్కరు ఇదే పోలదు. మనమంతా పాపాన్ని విడిచిపెట్టాలి, జీవాన్ని వెంబడించాలి. మనము బాప్తిస్మములో దేవునికి వాగ్దానం చేశాం, బాప్తిస్మములో దేవునికి అగ్రిమెంట్ చేశాం. అయ్యా ఇక్కడి నుంచి నేను ఈ లోక ప్రకారం జీవించను, ఈ లోక పాపాలు చేయను, ఇవన్నీ విడిచిపెట్టేస్తాను. ఈ నిర్జీవాన్ని విడిచిపెట్టేసి జీవము కలిగిన నిన్నే నేను వెంబడిస్తాను, నిన్నే సేవిస్తాను చెప్పేసి దేవుడికి వాగ్దానం చేస్తాం. అదో మనం మనిషికి మాస్టర్ గారు వాగ్దానం చేసింది, దేవుడికి వాగ్దానం. బాప్తిస్మించింది మాస్టర్ కాదండి, చెప్తాను ముందు జస్ట్ అని ముంచుతున్నాను అంతే. ఆయనలో మహిమ లేదు, దేవుడిలో ఉన్న మహిమ, మనలో ఉన్న శక్తి, మనలో ఉన్న మార్పు జస్ట్ సాక్ష్యం అంతే. మాస్టర్ గారు ఏంటంటే సంఘం అంతా తెలుసులో అంతే. అర్థమైందంటే ఇప్పుడు వివాహం ఉంది, వివాహకర్త మాస్టర్ గారా దేవుడా?